హాయ్ ఆంటీ. హాయ్ నిక్కీ. ఉమా ఇక్కడ ఆంటీ? ఫ్రెండ్స్కి ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్ళిందమ్మా. 15 minutesలో వచ్చేస్తుంది. తన రూమ్లో కూర్చో. ఓకే ఆంటీ. వెళ్ళు. ప్రాబ్లం ఏంట్రా? ప్రాబ్లం ఏంట్రా? స్టాప్ ఇట్. ఎందుకు కొడుతున్నావు? పొద్దున్నే కష్టపడి ప్యాక్ చేస్తున్నా. హెల్ప్ చేయమంటే నీ అంత ఖాళీగా లేదని ఎటకారం చేస్తున్నాడు. రే నన్నే కొడతావా? ఉందిరా నాన్నకు చెప్తా. పోబే. ఉందిరాని. మీ బాబాయ్ సీరియస్ అవుతారు. అవుని. నానా నానా. ఏయ్ శివప్రసాద్ ఎక్కడా? శివప్రసాద్ ఏయ్ శివప్రసాద్ ఎక్కడా? శివప్రసాద్ సార్ సార్ ఎడ్గారు ఏంటి సార్ ఏమైంది? డబ్బులు తీసుకొని తప్పించుకొని తిరుగుతున్నావా? సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. గెస్ట్లు అందరూ ఉన్నారు సార్. డబ్బులు తీసుకున్నప్పుడు తెలీదా? డబ్బులు తీసుకున్నప్పుడు సార్. తెలీదా? తిరిగి ఇవ్వాలని తెలీదా? ఇప్పటికిప్పుడు అంటే సార్. డబ్బులు తీసుకున్నప్పుడు తెలీదా? సార్ ఒకసారి కూర్చొని మాట. ఏంట్రా కూర్చొని మాట్లాడేది? ఏంట్రా? చైతి, ఫస్ట్ చైతి. చైతి, ఎవరింటికి వచ్చి ఏం చేస్తున్నావు? కూర్చొని మాట్లాడుకున్నారా? 2 సంవత్సరాల క్రితం 25 కోట్లు అప్పు తీసుకున్నాడు. 6 నెలల నుంచి వడ్డీ కట్టట్లేదు. 3 నెలల నుండి ఆఫీస్కి రావట్లేదు. ఫోన్ చేస్తే సరైన సమాధానం లేదు. ఏం చేయాలి చెప్పండి? డబ్బులు తీసుకున్న మాట నిజమేనయ్యా. తిమ్మాపూర్ దగ్గర లేఅవుట్ వేసాను. మార్కెట్ డల్గా ఉండడం వల్ల ప్రాజెక్ట్ సేల్ అవ్వట్లేదు. టైంకి డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయాను. సరే, ఇంట్లో పెళ్లి జరుగుతోంది. ఈ టైంలో అడగటం. ఇప్పుడు అడిగితేనే వస్తాయని తెలుసు. డబ్బులు లేకుండా కదిలేదు. సార్ ఒక్క 3 months టైం ఏంటి సార్? ఎలాగోలా తెచ్చిచ్చేస్తాను. కుదరదు. సార్ ఇంట్లో అమ్మాయి పెళ్ళి సార్, పరుగు పోతుంది. నీ మీద నాకు నమ్మకం లేదయా. సార్ మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతాను సార్. అన్నయ్య, ఏం మాట? ఏం కాదన్నయ్య, ఏం కాదు. ఉండు, నేను చూసుకో. కాగితాలు పట్టండి రా. అరే ఎంటీ స్టాంప్ పేపర్ మీద. ఏం పర్లేదన్నయ్య, ఏం కాదు. నీ కొడుకుతో కూడా పెట్టించు. వాడి సంతకం ఎందుకండి? రేపు నువ్వు ఐపీ పెడితే, ఏకంగా నువ్వే పోతే ఎవడు కడతాడు? పెట్టించో. అన్నా సైన్. ఐ కాంట్ నానా. పర్లేదురా, నేను చూసుకుంటాలే. ఏం కాదు, ఏం కాదు. ఒకవేళ చూసుకోకపోతే? దిస్ ఇస్ టూ మచ్ ప్రెషర్ ఫర్ మీ. రేపు అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు. సో డోంట్ డ్రాగ్ మీ ఇన్ టు దిస్. అయినా నువ్వు తప్పులు చేసి నన్ను వడ్డీ కట్టమనటం కరెక్ట్ కాదు. వినోద్, సారీ పెద్దనాన్న. నీ కొడుకే నిన్ను నమ్మట్లేదు. నేనెలా? పిల్లల్ని ఎందుకు లాగుతున్నావు? నే సంతకం పెడితే నీకు ఓకేనా? కృష్ణప్రసాద్ గారు హామీ ఇస్తే అంతకన్నానా? మీ అబ్బాయి అయినా సంతకం పెడతాడా పెట్టడా? శివప్రసాద్ కూడా అప్పు కట్టపోతే బాగుండు. ఏదో ఒక లిటిగేషన్ చేసి ఇల్లు దుబ్బేయచ్చు. రేయ్ తొందరగా కానివరా, ఏంటి చూస్తున్నా? బాబు వచ్చి గేట్ తాళంది. కుదరదు సార్, తాళంకి ఆయన దగ్గర ఉంది. ఏయ్ దున్నపోతులు ఉన్నారు, సరిగ్గా పనిచేయలేరా? చేయండి. వెళ్ళి తాళం పట్టరా పో. చాలా కోపం మీద ఉన్నాడు సార్, కొడతాడు. రేయ్ అన్న తాళం పట్టరా. వెళ్ళు. సరే అన్న. ఏయ్ ఆ డీజే గారు రెడీ?
తొందరగా రమ్మను. ఎంత లేట్ ఏంటి? రమ్మను తొందరగా. ఓకే సార్. ఏయ్ చెప్పాను కదా సార్, కోపం మీద ఉన్నాడు కొడతాడని. అనవసరంగా కెలికేరు. మీరు చూస్తారంట పనికానే ఉండే. వెళ్ళి కీ పట్టురండి రా. సరేనా? అడ్డొచ్చి నన్ను కొట్టి పట్టుకురండి. వెళ్ళండి. ఏ అలా పడేసారేంట్రా? తొక్కేసారేంట్రా? ఎర్ర కొట్టేసారేంట్రా? అంకుల్ బాబు ఇది సెట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక పూట కంటే ఎక్కువే పడుతుంది బాబు. చూసుకోవాలి కదరా, చూసుకోవాలి కదరా, చూసుకోవాలి కదా. దున్నపోతున్నా. చూసుకోవాలి కదరా. డబ్బులు లేకుండా కదిలేదు. అమ్మా, శివ పొద్దు నుంచి ఏం తినలేదు. అట్లీస్ట్ ఏమైనా ఫ్రూట్స్ ఇవ్వమ్మా. లోపలికి అగ్రిమెంట్కి వచ్చాం కదా, ఎందుకు కాలం కొడతావు? బయటికి వెళ్ళి ఏం చెప్తావు? శివప్రసాదరావు గారి ఇంటికి వెళ్ళి నా డబ్బుల గురించి గట్టిగా అడిగి భయపెట్టొచ్చానని చెప్తావు. అదే ఇప్పుడు శివప్రసాద్ గారిని డబ్బుల గురించి గట్టిగా అడిగితే అది నచ్చని వాళ్ళ పెద్ద అబ్బాయి మా అమ్మకి ఎరగదన్నాడని చెప్పాలి. చెప్తావుగా? చెప్తాం. 3 నెలల తర్వాత వచ్చి డబ్బు తీసుకో. రే నీకేమన్నా పిచ్చా? పోయిపోయా రౌడీలతో. పెళ్లి టైంలో అవసరం ఆరామానికి ఇవన్నీ? అసలు నిన్ను కాదు ఆయన అనాలి. అనవసరమైన తలనొప్పిలో తీసుకొచ్చాడు. లైఫ్లో ఎప్పుడన్నా స్టేబుల్గా ఒక్క పనన్నా చేశాడారా? ఫస్ట్ డాక్టర్గా ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు బిజినెస్లో ఫెయిల్ అయ్యాడు. దట్ బ్లడీ ఓల్డ్ మ్యాన్. రేయ్, నన్నే కొడతావా? ఉండు, నాన్నకు చెప్పు. నువ్వు 9th ఉన్నావు అనుకుంటా. వైరల్ ఫీవర్ వచ్చింది, గుర్తుందా? నో మెడిసిన్స్ వర్కింగ్. ఊర్లోనే బెస్ట్ డాక్టర్స్ అందరూ వచ్చి చూశారు. అందరూ హోప్స్ వదిలేశారు.
ఒక్క డాక్టర్ తప్ప. డాక్టర్ శివప్రసాదరావు, మా బాబాయ్. తనకి తెలిసిన విద్య అంతా వాడేశాడు. పగలంతా నీ బెడ్ పక్కన, రాత్రి అయితే దేవుడి గది బయట నిద్ర లేకుండా గడిపేసేవాడు. ఫైనల్గా నువ్వు కోలుకున్నావు. డాక్టర్స్ మెడికల్ మెరికల్ అన్నారు, మిగతా వాళ్ళు దేవుడు కాపాడగన్నారు. ఇవాళ నువ్వు ఆ దేవుడిని బ్లడీ ఓల్డ్ మ్యాన్ అన్నావు. ఆ తర్వాత బాబాయ్ ఎప్పుడు స్టెథోస్కోప్ పట్టుకోలేదు. ఆ గదిలో ఉన్న దేవుడికి మాట ఇచ్చాడంట, నువ్వు బ్రతికితే తను ప్రేమించే వృత్తిని వదిలేస్తానని. వదిలేశాడు నీ కోసం. తండ్రి కష్టాల్లో ఉంటే పేపర్ మీద ఒక ఇంక్ డ్రాప్ కూడా రాల్చలేకపోయావు కదరా. చేయి పట్టుకొని నడిపించాడు, కానీ ఈరోజు ఆయనకు అవసరం వస్తే హ్యాండ్ ఇచ్చేసావు కదా. జరిగిన గొడవ గురించి చెల్లెలకి చెప్పను. థ్యాంక్స్. ఏంటండి ఇక్కడ గెస్ట్లందరూ వచ్చేసారు, మిమ్మల్ని అడుగుతున్నారు. వాడే నా ప్రపంచం అనుకున్నా, కానీ ఈరోజు వాడు నన్ను ఒకేసారి శూన్యంలోకి నెట్టేసేదేంటి? ఏంటండి ఆ మాటలు? వాడి మీద నాకేం కోపం లేదే, వాడి నమ్మకాన్ని కోల్పోయిన బాధ బతకాలనిపించట్లేదే. ఏంటండి